సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ చనిపోతారని కాదు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వైద్యం స్టార్ట్ చేసి అంత తక్కువ స్టేజ్లో వ్యాధి నిర్ధారణ అయ్యి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి ఆప్షన్స్తో మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. గంగులాగా త్వరగా చనిపోవాల్సిన అవసరం లేదు. కరెక్టా? సో ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కానివ్వండి, NGOs కానివ్వండి, అలాంటి డాక్టర్స్ కానివ్వండి, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తాయి. స్కూళ్ళల్లో కండక్ట్ చేస్తాయి. అలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి. పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని చాలా త్వరగా మనం కనుక్కోవచ్చు. ఇది కాకుండా ఎప్పుడు ఇబ్బంది ఉన్నా త్వరగా గైనకాలజిస్ట్ దగ్గరకు, సర్జన్ దగ్గరకు, మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గరకు కైండ్లీ రీచ్ అవుట్ సో దట్ యూ విల్ బి డయాగ్నోస్డ్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో సర్జరీ ప్లస్ దాని తర్వాత రేడియేషన్, కీమోథెరపీ అవసరం పడుతుంది. 4వ స్టేజ్ క్యాన్సర్ వస్తే అంతే అయిపోయింది అలా కూడా ఏమీ లేదు. 4వ స్టేజ్ క్యాన్సర్లో కీమో ఇవ్వవచ్చు. అది ఇచ్చే మంచి కండిషన్లో పేషెంట్ లేకపోతే ఇమ్యూనోథెరపీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో రిమెంబర్, ప్రివెన్షన్తో అయిపోయేదాన్ని మనం 4వ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా ఏం చేయాలి? కైండ్లీ కమ్ అవుట్ ఫర్ స్క్రీనింగ్, పాప్స్మియర్ చేయించుకోండి, వ్యాక్సిన్ చేయించుకోండి అండ్ గెట్ డయాగ్నోస్ థింగ్స్ ఎర్లీ.